హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి బూందీ చేయకుండా, పాకం పట్టకుండా శనగపిండితో లడ్డూను ఎలా చేయాలో చూద్దాం. ఈ లడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇలా బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇదే కప్పుతో 1/2 కప్పు షుగర్ని తీసుకోవాలి. ఈ షుగర్ని మిక్సీ బౌల్లోకి వేసుకొని 2 ఇలాచీలు వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని శనగపిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు వరకు ఆయిల్, నెయ్యి 2 కలిపి తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత శనగపిండిని వేసుకోవాలి. ఇలా పిండి కలుపుతూనే ఉండాలి. మంటను సిమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. పిండి మొత్తం ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పిండి నుండి నూనె ఇలా సపరేట్ అవుతున్నప్పుడు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని 3-4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో ఓసారి బాగా కలుపుకొని లడ్డూలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అయితే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా కాగానే వేడి మీదనే లడ్డూలా చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.